హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ఐశ్వర్య. మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది. రెయిన్స్ని ఎంజాయ్ చేస్తున్నాము. బట్ ఈ సీజన్లో స్లిప్స్, ఫాల్స్, ఫ్రాక్చర్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇంట్లో అయినా, ఆఫీస్లో అయినా, రోడ్ పైన అయినా ఒక స్మాల్ స్లిప్ సర్జరీ వరకు తీసుకెళ్తుంది. సో ఈరోజు దాని గురించి తెలుసుకుందాము. అందుకే మనతో ఉన్నారు శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ డాక్టర్ సూరజ్ కుమార్ గారు. హలో అండి. డాక్టర్ గారు, ఫస్ట్ సింపుల్గా చెప్పండి, రెయినీ సీజన్లో స్లిప్స్, ఫాల్స్, ఫ్రాక్చర్స్ ఎందుకు చాలా ఎక్కువ అవుతున్నాయి? రెయినీ సీజన్స్లో ఈ స్లిప్స్, ఫాల్స్ అండ్ ఫ్రాక్చర్స్ ఇట్లాంటివి కామన్గా ఎందుకు ఉంటాయంటే, వర్షాలు పడ్డప్పుడు రోడ్స్ అంతా స్లిప్పరీగా అవుతాయి. చాలాసార్లు ఏంటంటే రోడ్డు మీద ఉన్న గ్రీజ్ కానీ, డర్ట్ కానీ, ఆయిల్ రెసిడ్యూస్ అంటాము. సో వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఆయిల్స్ కొన్ని లీక్ అయ్యి అది రోడ్డు మీద ఉంటాము. ఇవన్నీ రోడ్డు మీద వాటర్తో కలిపినప్పుడు స్లిప్పరీ సర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో స్లిప్పరీ సర్ఫేస్ ఉండి, రెండోది వర్షం పడిన తర్వాత చాలా చోట్ల పాట్ హోల్స్ ఉంటాయి. పాట్ హోల్స్ అంతా కూడా వాటర్తో ఫిల్ అయిపోతాయి అనమాట. ఎస్పెషల్లీ 2 వీలర్స్ వీళ్ళు వెళ్ళేటప్పుడు ఆ పాట్ హోల్స్ కనపడకుండా జారి పడిపోవడం కానీ, నడిచేటప్పుడు పెడెస్ట్రియన్స్ నడిచేటప్పుడు ఈ స్లిప్పరీ సర్ఫేసెస్ మీద జారి పడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా రైనీ సీజన్లో స్లిప్స్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాక్చర్స్ ఆర్ కామన్ అనమాట. సో డాక్టర్, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మాన్సూన్లో ఎక్కువ ఏ ఇంజరీస్ వస్తున్నాయి? స్ప్రెయిన్సా, లిగామెంట్ ఇంజరీసా, లేదా డైరెక్ట్ ఫ్రాక్చర్స్ వస్తున్నాయా? ఇదంతా డిపెండ్ అవుతుంది అనమాట మనకి. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా డిఫరెంట్ సినారియోస్తో వస్తారు. సో కొంతమంది ఏంటంటే కాలు జస్ట్ ట్విస్ట్ అయ్యి యాంకిల్ ఇంజురీస్తో వస్తారు. మోస్ట్ ఆఫ్ దెమ్ విచ్ ఆర్ లిగమెంట్ ఇంజురీస్ అనమాట. సో యాంకిల్ స్ప్రెయిన్స్గా అని చెప్తూ ఉంటాము. కొంతమంది ఏంటంటే ఎస్పెషల్లీ వయసు అయిన వాళ్ళు అలా ట్విస్ట్ అయినప్పుడు వాళ్ళకి ఆస్టియోపోరోటిక్ బోన్స్ ఉంటాయి కాబట్టి ఫ్రాక్చర్స్ అయ్యి వస్తారు. కొంతమంది జారి పడిపోబోయేటప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకోవడము ఇట్లా చేస్తారు. సో రిస్ట్ ఫ్రాక్చర్స్, ఎస్పెషల్లీ ముసలి వాళ్ళంతా రిస్ట్ దగ్గర ఫ్రాక్చర్తో వస్తారు. ఒకవేళ చెయ్యి అడ్డు పెట్టుకోలేక జస్ట్ పడిపోతే కనుక హిప్ దగ్గర ఫ్రాక్చర్స్తో రావచ్చు. అండ్ యంగ్స్టర్స్ ఇప్పుడు అంటే 2 వీలర్ ఇట్లా డ్రైవ్ చేస్తూ ఉండి సడన్గా స్లిప్ అయినప్పుడు ఏమవుతుందంటే దే ట్రై టు ప్రివెంట్ ద ఫాల్ అనమాట. సో ఒక్కసారిగా కాల్ అనేది అడ్డు పెట్టేసి దే ట్రై టు టేక్ ద ఎంటైర్ లోడ్ ఆఫ్ ద వెహికల్ ఆన్ టు దేర్ నీస్. అలాంటప్పుడు నీలో లిగమెంట్ ఇంజురీస్ అనేది క్వశ్చన్, ఎక్కువ ఎవరు వస్తున్నారు? ఏ ఏజ్ గ్రూప్, లైక్ చిల్డ్రన్స్, వర్కింగ్ అడల్ట్స్ ఆర్ లేదా సీనియర్ సిటిజన్స్? యూజువల్గా అయితే రెయినీ సీజన్లో మనకి వర్కింగ్ ఇండివిజువల్స్ కామన్గా వస్తూ ఉంటారు. మెజారిటీ ఆర్ లైక్ యాంకిల్ స్ప్రెయిన్స్ కానివ్వండి ఆర్ ఫ్రాక్చర్స్ కానివ్వండి వస్తూ ఉంటారు. ఎల్డర్లీ పాపులేషన్ అనేది మనకి ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రెయినీ సీజన్ అనమాట. సో ముసలి వాళ్ళు ఏంటంటే ఇంటికాడ వాష్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు కానీ సడన్గా ఆ ట్రాన్సిషన్ అనేది ఉంటుంది. సో బాత్రూంలో అంతా వెట్ స్లిప్పరీ సర్ఫేస్ మీద వాష్రూమ్ కమోడ్ మీద నుంచి లేసేటప్పుడు ఆ సోప్ అనేది ఇది పేరుకొని ఉండి దానివల్ల స్లిప్పరీ సర్ఫేస్ వల్ల వాష్రూమ్లో అయినా పడిపోవచ్చు, లేదా ఇన్ కేస్ వాష్రూమ్ నుంచి బయటకు వస్తూ ఉంటే మనకి అది కాలు పట్టలు ఉంటాయి కదా, వాటి మీద కాళ్ళు తుడుచుకోకుండా తొందరగా బయటకు వచ్చే క్రమంలో వాష్రూమ్లో యాంటీ స్కిడ్ టైల్స్ వేస్తారు యూజువల్గా చాలా చోట్ల. బట్ మనకి ఏంటంటే లివింగ్ రూమ్లో వీటిలోకి వచ్చేటప్పటికి స్మూత్ టైల్స్ ఉంటాయి. సో ఆ వెట్ ఫుట్తో ఒక్కసారిగా స్మూత్ టైల్స్ మీద అడుగులు పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి స్లిప్ అయి పడిపోవచ్చు అనమాట. సో ఎల్డర్లీ పాపులేషన్ అంటే దే ఆర్ వాళ్ళ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రెయినీ సీజన్. బట్ స్టిల్ ఏంటంటే రెయినీ సీజన్లో ఎందుకు ఎక్కువ అవుతాయంటే చాలామంది దే ఆర్ యూజ్ టు బీ ఇన్ ద వరండా అనమాట. వరండాలో అట్లా ఉంటారు వర్షం పడుతున్నప్పుడు. సో వర్షం పడుతుంది, కాళ్ళు తడుస్తాయి, సడన్గా ఇంట్లోకి మూవ్ అవుతారు, పట్ల మీద కాళ్ళు సరిగ్గా తుడుచుకోకుండా లోపలికి వస్తే కానీ, ఆర్ మెట్ల మీద. సో మెట్ల మీద నడిచేటప్పుడు ఒక్కొక్కసారి అంతకుముందు వెళ్ళిన వ్యక్తి అంబ్రెల్లా తీసుకొని ఉండొచ్చు. సో వాళ్ళు అంబ్రెల్లా క్లోజ్ చేసేటప్పుడు ఆ వాటర్ అంతా స్టైర్స్ మీద పడిపోతాయి అన్నమాట. సో వీళ్ళు చూసుకోకుండా ఆ స్టైర్స్ మీద కాలు వేసి స్లిప్ అయి పడిపోవడం అనేది జరగవచ్చు. సో ఇట్లా రెయినీ సీజన్లో ఈవెన్ ఎల్డర్ పాపులేషన్లో కూడా స్లిప్స్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాక్చర్స్ ఆర్ కామన్ అనమాట. డాక్టర్ గారు, మనం బయట కన్నా ఎక్కువ ఇంట్లోనే స్లిప్ అవుతున్నాం కదా, లైక్ కిచెన్లో, బాత్రూంలో, ఫ్రెష్ చేసిన మాప్ ఫ్లోర్లో. సో అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో లైక్ నేను ఇందాక చెప్పిన
లో ఎల్డర్లీ ఉన్నారు అంటే పెద్ద వయసు వాళ్ళు ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ అ గ్రాబ్ రైల్స్ అనమాట వాష్రూమ్లో. సో వాష్రూమ్లో వాళ్ళు కమోడ్ నుంచి లేసేటప్పుడు సడన్గా జారి పడిపోకుండా లెట్ దెమ్ అంటే వాళ్ళు అట్లా గ్రాబ్ రైల్ని పట్టుకొని లేవడం అనేది విల్ బి ఎ సేఫర్ ఇది. అండ్ బాత్రూమ్ నుంచి బయటికి రాగానే వెంటనే హరీ అవ్వకుండా సో ప్రాపర్గా పాదాలు అనేది పట్టలకి తుడుచుకునేసి సో లెట్ ఇట్ డ్రై అండ్ దెన్ స్లోగా అంటే స్లో అండ్ స్టడీగా నడవడం అనేది బెటర్. వెల్ ఇల్యూమినేషన్ ఉండాలి ఇంకొకటి, అంటే చీకట్లో చాలాసార్లు చూసుకోకుండా జారి పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈవెన్ లైక్ వరండా నుంచి లోపలికి వచ్చేటప్పుడు కానీ ఒకసారి తడికాళ్ళు ఉన్నాయంటే ఒకసారి ప్రాపర్గా తుడుచుకునేసి స్మూత్ సర్ఫేస్ మీద నడిచేటప్పుడు కొంచెం చూసుకుంటా స్లోగా అడుగులు వేసుకుంటా నడవడం అనేది సేఫ్ అనమాట. నేను చూసాను డాక్టర్, లైక్ ఎల్డర్లీ సిటిజన్స్ బాత్రూంలో స్లిప్ అయి హిప్ ఫ్రాక్చర్తో చాలామంది అడ్మిట్ అవుతారు. సో బాత్రూమ్ స్లిప్స్ ఎందుకు అంత డేంజరస్? సో బాత్రూంలో ఏంటంటే సోప్ అనేది పేరుకుంటుంది అనమాట కింద. సో ఇట్ క్రియేట్స్ అ స్లిప్పరీ సర్ఫేస్. అండ్ పెద్ద వయసు వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు ఏంటంటే సపోర్ట్కి పట్టుకోవడానికి ఏది లేక లైక్ కమోడ్ నుంచి లేసేటప్పుడు కానీ కాలు ఒక్కసారిగా జారిపోతుంది అనమాట. సో అందుకే గ్రాబ్ రైల్స్ కానీ ఇట్లాంటివి కానీ యూటిలైజ్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. స్టేర్స్ యూస్ చేసేటప్పుడు మీ టాప్ సేఫ్టీ టిప్స్ ఏంటి? స్టైర్స్ యూస్ చేసేటప్పుడు ఆల్వేస్ బెటర్ టు కీప్ అంటే ఒక చెయ్యి మనకి పక్కన రైలింగ్ ఉంటుంది కదా, సో ఒక చేత్తో రైలింగ్ని పట్టుకొని ఉండడం వన్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. రెండోది చాలామంది ఏంటంటే రైలింగ్ అట్లా పట్టుకోకుండా ఫోన్ చూసుకుంటూ నడుస్తూ ఉంటారు స్టైర్స్ మీద కూడా, సో దట్ షుడ్ బి అవాయిడెడ్. ఇంకొకటి కొంతమంది పాదాలు పూర్తిగా పెట్టరు స్టైర్స్ మీద, పాదాలు అంటే మునివేళ్ళ మీద నడవడం కానీ అట్లా కొంచెం కొంచెం అంటే స్టైర్ మీద మొత్తం పాదం ఆనివ్వకుండా నడుస్తారు. అట్లా కాకుండా పాదం మొత్తం ఆనిచ్చి నడవడం అండ్ స్టైర్స్ చూసి నడవడం అనేది ఎప్పుడైనా బెటర్. సో అవాయిడ్ మొబైల్స్, కీప్ వన్ హ్యాండ్ ఫ్రీ టు గ్రాప్ ద rail and ensure that your entire foot is placed. ఇప్పుడు ఫుట్వేర్ గురించి మాట్లాడుకుందాం. మాన్సూన్లో ఎలాంటి ఫుట్వేర్ సేఫెస్ట్? సో మాన్సూన్లో లైక్ అంటే మనకి రబ్బర్ ఫుట్వేర్ ఉంటుంది, రబ్బర్ ఫుట్వేర్ ఆర్ పాలియూరిథిన్ అంటాము, పియూ ఫుట్వేర్స్. సో ఫుట్వేర్స్కి డీప్ గ్రూవ్ ఉంటే బెటర్ అండి, ఎందుకంటే దట్ ప్రివెంట్స్ స్లిప్పరీ సర్ఫేస్ మీద దట్ విల్ మనకి ఇప్పుడు కార్స్ కానీ వీటికి కానీ ఎట్లా అయితే బాగా డీప్ గ్రూవ్స్ ఉంటాయో ఫర్ అ బెటర్ గ్రిప్ ఆన్ ద రోడ్. సో మనకు కూడా ఏంటంటే ఫుట్వేర్కి కింద ఎంత డీప్ గ్రూవ్స్ ఉంటే మనకు అంత బెటర్ గ్రిప్ వస్తుంది సర్ఫేస్ మీద. సో అటువంటి ఫుట్వేర్ వాడటం అనేది బెటర్ అనమాట. అలాగే ఎలాంటి ఫుట్వేర్ని స్కిప్ చేయాలి? ఎలాంటి ఫుట్వేర్ అవాయిడ్ చేయాలి అంటే కింద సోల్ దగ్గర ఈ గ్రిప్ అనేది లేకుండా కంప్లీట్గా స్మూత్గా ఉండేటువంటి ఫుట్వేర్ కానీ అండ్ హై హీల్స్ ఎస్పెషల్లీ పాయింటెడ్ హీల్స్ ఉంటాయి కదా, సో ఇటువంటి అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. చాలామంది ఇంట్లో జాగ్రత్తగా ఉంటారు డాక్టర్, బట్ యాక్సిడెంట్స్ ఎక్కువ రోడ్ మీద జరుగుతున్నాయి. రెయిన్ స్టార్ట్ అయ్యాక ఎందుకు బైక్స్ అన్నీ ఎక్కువ స్కిడ్ అవుతున్నాయి? రెయిన్స్ పడ్డప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ రోడ్ మీద ఉన్న డర్ట్తో ఆయిల్ అండ్ గ్రీజ్ ఇవి ఏవైతే ఉంటాయో వెహికల్ రెసిడ్యూస్ వాటన్నిటితో మిక్స్ అయిపోయి స్లిప్పరీ సర్ఫేస్ని క్రియేట్ చేస్తాయి. ఈవెన్ మనకి మ్యాన్ హోల్ మూతలు కానివ్వండి అండ్ జీబ్రా క్రాసింగ్ స్ట్రైప్స్ కానివ్వండి, ఇవన్నీ దే బికమ్ మోర్ స్లిప్పరీ. ఆల్సో మనకి రోడ్స్ మీద అంతా పాట్ హోల్స్ ఉంటాయి, చిన్న చిన్న గుంతలు అవి ఉంటాయి. సో ఆ గుంతలు అనేది నీళ్ళ వల్ల నిండిపోవడం వల్ల ఆ రూట్లో కొత్తగా అంటే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే అక్కడ గుంత ఉందనేది తెలుస్తుంది, బట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఒకటి వర్షం పడుతుంది తొందరగా ఇంటికి రీచ్ అవ్వాలి అనే హడావుల్లో స్పీడ్ మీద వస్తున్నప్పుడు దే టెన్ టు మిస్ ద పాట్ హోల్స్ అనమాట. అండ్ అదే స్పీడ్లో పాట్ హోల్స్లో ఒక్కసారిగా ఏదైనా బ్యాలెన్స్ తప్ప పడిపోవడం అనేది జరగవచ్చు. చాలాసార్లు ఏంటంటే బ్రేక్స్ వేస్తారు, సడన్గా బ్రేక్స్ వేసినప్పుడు కూడా స్కిడ్ అయి పడిపోవచ్చు. సో బ్రేక్స్ అనేది కూడా ఇది ప్రోగ్రెసివ్గా గ్రాడ్యువల్గా వేసుకోవాలి. ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసినా టైర్స్ స్లిప్ అవుతాయి కాబట్టి స్లిప్పరీ సర్ఫేస్ మీద స్కిడ్ అయి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కామన్గా ఉంటాయి.
బైక్ రైడర్స్కి మీ టాప్ సేఫ్టీ టిప్స్ ఏంటి? బైక్ రైడర్స్ అందరూ హెల్మెట్ ఒకటి ధరించడము, రెండోది గ్లౌస్ కానీ ప్రొటెక్టివ్ గ్లౌస్, నీ గార్డ్స్ ఒకటి, ఎల్బో జాయింట్స్ అంటే మనకి కామన్గా పడ్డప్పుడు ఇవైతే రోడ్కి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో బూట్స్ ఇవన్నీ వాడుకోవడం అనేది సేఫ్ అనమాట. ఈ టైంలో పెడెస్ట్రియన్స్ కూడా సేఫ్ కాదు. సో రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో పెడెస్ట్రియన్స్కైనా రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఏంటంటే బెటర్ టు అవాయిడ్ మ్యాన్ హోల్ లిడ్స్ అండి. సో మ్యాన్ హోల్ లిడ్స్ ఒకటి కొంచెం స్లిప్పరీ ఉంటాయి. జీబ్రా క్రాసింగ్ దగ్గర ఆ స్ట్రైప్స్, పెయింటెడ్ స్ట్రైప్స్ కంపేర్ టు నార్మల్ రోడ్తో కంపేర్ చేస్తే పెయింటెడ్ స్ట్రైప్స్ అనేది దే ఆర్ ఇంకొంచెం స్మూత్గా ఉంటాయి కాబట్టి అవి మోర్ స్లిప్పరీ ఉంటాయి. అండ్ మనకి అంటే పాట్ హోల్స్ కానీ ఇవి ఎట్లా ఉన్నాయి అనేది డాక్టర్ గారు, ఇప్పుడు ఒకటి ఇమాజిన్ చేస్తాము. పర్సన్ బైక్ నుంచి స్కిడ్ అయి పడ్డారు. ఒక ఫస్ట్ 2-3 మినిట్స్లో ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి? బైక్ నుంచి పడ్డారు అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఫస్ట్ థింగ్ పెయిన్ ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి. అంటే చేతులు కాళ్ళు ఒకసారి అన్ని వెదర్ అంటే టోటల్ కంట్రోల్ ఉంది మనకి. అండ్ రెండోది బ్యాక్ స్పైన్లో కానీ మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ ఎక్కడన్నా నొప్పి ఉందా అనేది చూసుకోవాలి. ఎందుకంటే నడుములో కానీ మెడలో కానీ నొప్పి ఎక్కువ ఉందంటే అలాంటి పేషెంట్ను జాగ్రత్తగా ఫ్లాట్ దీని మీద షిఫ్ట్ చేసి మూవ్ చేయడం బెటర్ ఎప్పుడైనా కానీ. సో జస్ట్ కాళ్ళు కానీ చేతులు పట్టుకొని లాగడం అనేది నాట్ సేఫర్ అనమాట స్పైన్ ఇంజురీ సస్పెక్ట్ చేసినప్పుడు. రెండోది కాళ్ళు చేతుల్లో ఎక్కడన్నా ఆబ్వియస్గా ఎక్కడన్నా డిఫార్మిటీ లాగా అంటే బెండ్ అయిపోయినట్లు కానీ అట్లా కనిపిస్తుంటే ఆ చెయ్యి బెండ్ అయిపోయిన చెయ్యి పక్కన పట్టుకొని లాగడం కానీ అట్లాంటివి కొన్ని అవాయిడ్ చేయాలి అనమాట. సో ఫస్ట్ పడిన వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కాళ్ళు చేతులు అంతా స్వాధీనంలో ఉన్నాయా, ఎక్కడన్నా ఆబ్వియస్గా కాళ్ళలో కానీ చేతిలో కానీ వంకరగా ఉండటం కానీ బెండ్ కానీ అట్లా కనిపిస్తుందా, పెయిన్ ఎక్కడన్నా ఎక్కువగా ఉందా, స్వెల్లింగ్ ఎక్కువ ఉందా, ఇవన్నీ చూసుకొని అలా దానికి తగ్గట్లుగా పేషెంట్ మళ్ళీ లేవడం అనేది చూసుకొని చేయాలన్నమాట. చాలామంది ఇమీడియట్గా లేలే ఏం కాదులే అని నిలబెడతారు. సో అది కరెక్టా లేదా కాసేపు అయి ఒబ్జర్వ్ చేసి నిలబెట్టాలా? సో నేను ఇందాక చెప్పినట్లుగా ఇప్పుడు కాలు వాపు ఉంది, అది అట్లా ఏదన్నా ఆల్రెడీ గ్రాస్గా వంకరగా ఉంది, బెండ్ అయిపోయిందంటే ఇట్ ఈజ్ ఈజియర్ మనకి ఏంటంటే ఎస్ అక్కడ ఫ్రాక్చర్ ఉండే అవకాశం ఉంది అని అనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు డెఫినెట్గా జాగ్రత్త పడే లేస్తారు. అలా కాకుండా చాలాసార్లు ఏమవుతుందంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అవుతాయి. సో హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్లో మనకి బయటికి ఏంటంటే డిఫార్మిటీ అంటే బెండ్ కానీ ఇట్లా ఏం కనపడకపోవచ్చు, బట్ పెయిన్ అనేది ఉంటుంది. అందుకే ఫస్ట్ పడిన తర్వాత లేసే ముందు మనకి పెయిన్ ఎక్కడెక్కడ ఉంది అండ్ రెండోది మనకి కంట్రోల్ ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ కాలు అయితే కాల్లో లెగ్ బోన్లో ఫ్రాక్చర్ ఉంది. సో లెగ్ అనేది మనం కాళ్ళు పూర్తిగా పైకి లేపగలుగుతున్నామా, వితౌట్ సపోర్ట్ లేపగలుగుతున్నామా లేదా, ఇట్లాంటివి చెక్ చేసుకొని ఆ లెగ్ మీద పెయిన్ ఉంది అంటే ఆ లెగ్ మీద వెయిట్ ఎక్కువ పెట్టకుండా వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇంకో కాళ్ళ మీద వెయిట్ పెట్టి లేవడం అనేది సేఫ్ ఉంటుంది. అదే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీకు కుడి కాల్లో హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది. సో హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయినప్పుడు మనకు బెండ్ కానీ ఇది కానీ అంటే బెండ్ డిఫార్మిటీ ఇట్లా ఏమి కనపడదు. బట్ స్టిల్ లైట్ పెయిన్ కొంచెం పెయినే కదా అని మీరు ఆ కాళ్ళ మీద వెయిట్ పెట్టి లేవడానికి ట్రై చేస్తే ఆ టార్షనల్ ఫోర్సెస్కి ఏమవుతుందంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కాస్త కంప్లీట్ ఫ్రాక్చర్గా మారి డిస్ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని ఫస్ట్ థింగ్ ఏంటంటే చేయాల్సింది మనం పడ్డ తర్వాత మనకి పెయిన్ ఎక్కడెక్కడ ఉంది, ఆ బాడీ పార్ట్ మన కంట్రోల్లో ఉందా లేదా పూర్తిగా. సో ఇట్లాంటివి చూసుకొని పెయిన్ఫుల్గా ఉన్న పార్ట్ మీద వెయిట్స్ అవి పడకుండా జాగ్రత్తగా లేవడం అనేది
ఒక స్మాల్ డౌట్ డాక్టర్, లైక్ ఇంట్లో స్ప్రెయినా లేదంటే ఫ్రాక్చరా, అది ఎలా తెలుసుకోవచ్చు? చాలాసార్లు ఏంటంటే ఫ్రాక్చర్ అయినప్పుడు వెంటనే డిఫార్మిటీ ఉంటుంది, అంటే బెండ్ కనపడటం కానీ ఇట్లా ఉంటుంది. లేదా సెకండ్ థింగ్ స్వెల్లింగ్ ఉంటుంది, ఇమీడియట్ స్వెల్లింగ్ ఉంటుంది, ఎక్కువ స్వెల్లింగ్ కనిపిస్తుంది. థర్డ్ థింగ్ చాలాసార్లు పేషెంట్స్ ఆ సౌండ్ వింటారు, టక్ అనేదో సౌండ్ వచ్చింది సార్, ఆ తర్వాత ఇది అయిందంటారు. అండ్ ఫ్రాక్చర్ ఉన్నప్పుడు ఏంటంటే వెయిట్ అనేది అసలు పెట్టలేరు కాళ్ళ మీద. ఫర్ ఎగ్జాంపుల్ లెగ్లో అయితే కనుక కాళ్ళ మీద వెయిట్ అసలు పెట్టలేరు. చేతుల్లో అట్లా పైన అప్పర్ లిమ్లో అయితే ఆ చేతితో ఏదన్నా పట్టుకోవాలంటే పట్టుకోలేరు. సో ఫ్రాక్చర్స్లో ఇవన్నీ ఉంటాయి. అదే లిగమెంట్ ఇంజురీస్లో ఏంటంటే స్వెల్లింగ్ అనేది ఉండొచ్చు, పెయిన్ అనేది ఉండొచ్చు, బట్ వాళ్ళు వెయిట్ పెట్టగలుగుతారు. కాల్లో ఫర్ ఎగ్జాంపుల్ యాంకిల్ లిగమెంట్ ఇంజురీ అయితే దే విల్ బీ ఏబుల్ టు వాక్, లేచి నడిచి వాళ్ళు రాగలుగుతారు. కానీ ఆ నొప్పి ఉంటుంది నడిచేటప్పుడు, స్వెల్లింగ్ అనేది ఉంటుంది. సో అలా మనం ఫ్రాక్చర్కి లిగమెంట్ ఇంజురీకి డిఫరెన్షియేట్ చేయొచ్చు అన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్లో పేషెంట్స్ని మూవ్ చేయొద్దంటారు, ఎగ్జాక్ట్లీ ఎప్పుడు మూవ్ చేయొద్దు? నేను చెప్పిన విధంగా స్పైన్ ఫ్రాక్చర్ సస్పెక్ట్ చేసినప్పుడు, స్పైన్ ఫ్రాక్చర్ కానీ మేజర్ ఓపెన్ ఫ్రాక్చర్స్ అంటాము, అటువంటప్పుడు కామన్ పీపుల్ పేషెంట్ని మూవ్ చేయడం కంటే కూడా అంబులెన్స్ పర్సనల్ కానీ అట్లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు మూవ్ చేయడం అనేది విల్ బీ బెటర్. హాస్పిటల్కి ఇమ్మీడియట్ తీసుకెళ్లాల్సిన డేంజర్ సైన్స్ ఏంటి? ఇమ్మీడియట్గా తీసుకెళ్లాల్సిన డేంజర్ సైన్స్ అంటే నేను జస్ట్ చెప్పినట్లుగా ఓపెన్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు, అంటే ఆబ్వియస్గా మీకు బోన్ అనేది బయటకు వచ్చేసి కనిపిస్తూ ఉంటుంది ఫ్రాక్చర్ అయ్యి, ఆర్ హెడ్ ఇంజురీస్ కానీ, పేషెంట్ స్పృహ తప్పిపోవడం కానీ, లేదా నడుములో నొప్పి, నడుములో కానీ మెడ దగ్గర కానీ నొప్పి ఉండటం కానీ, కాళ్ళు చేతులు కదిలించలేని పరిస్థితుల్లో కానీ. సో ఇటువంటివన్నీ ఎమర్జెన్సీస్ అనమాట, ఇమీడియట్గా తీసుకెళ్ళడం బెటర్. సో ఫస్ట్ ఎయిడ్ గురించి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది డాక్టర్. సో ఫ్రెష్ ఇంజురీ అయితే ఐస్ పెట్టాలా లేదంటే హాట్ వాటర్ బ్యాగ్ యూజ్ చేయాలా? సో యూజువల్గా ఎప్పుడైనా కానీ ఫ్రెష్ ఇంజురీస్లో ఐస్ ప్యాక్సే రికమెండ్ చేస్తాము, ఎందుకంటే అవి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి, వాపు అది రాకుండా ఎక్కువ కాకుండా తగ్గిస్తుంది, కాబట్టి ఐస్ ప్యాక్సే ప్రిఫరబుల్. మసాజ్ చేస్తే ఫ్రెష్ ఇంజురీ హీల్ అవుతుంది అని అంటారు, సో ఇస్ మసాజ్ సేఫ్? మసాజ్ అనేది సేఫ్ కాదండి, మెనీ సిచ్యువేషన్స్లో ఇట్ ఈస్ డెట్రిమెంటల్ అంటాం, అంటే ఇంకా చెడు చేస్తుందే కానీ నాట్ ద రైట్ థింగ్ అనమాట. పెయిన్ రిలీఫ్ స్ప్రే యూజ్ చేసి హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండొచ్చా? సో పెయిన్ రిలీఫ్ స్ప్రే యూజ్ చేసి హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండొచ్చా అంటే, కొన్ని ట్రివియల్ ఇంజురీస్ ఉంటాయి, జస్ట్ కొద్దిగా అంటే జస్ట్ పడి కండకి దెబ్బ తాకి మైల్డ్ పెయిన్ ఉంటుంది. అటువంటి కండిషన్స్లో చాలామంది స్ప్రే యూజ్ చేసి పెయిన్ రిలీఫ్ రాగానే దే అవాయిడ్ కన్సల్టింగ్ డాక్టర్ అనమాట. బట్ ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే, నేను చెప్పినట్లుగా లిగమెంట్ ఇంజురీ ఉంటుంది, సో యాంకిల్ దగ్గరే కన్సిడర్ చేద్దాం, లిగమెంట్ ఇంజురీ అయి ఉంటుంది, వాళ్ళు స్ప్రే యూజ్ చేస్తారు, ఆ టైంకి పెయిన్ కొంచెం తగ్గుతుంది అండ్ దే స్టార్ట్ వాకింగ్ ఓవర్ దట్ అగైన్. సో అలా నడవడం వల్ల ఏమవుతుందంటే ఆ లిగమెంట్ ఇంజురీ అనేది ఇంకొంచెం ఇది ఎక్కువ అవుతుంది. సో తర్వాత వాపు పెరుగుతుంది అండ్ దే ప్రెజెంట్ సమ్ 2 days 3 days తర్వాత వస్తారనమాట. ఫస్ట్ అప్పుడు స్ప్రే వాడాను సార్, పెయిన్ తగ్గిపోయింది, ఇప్పుడు మళ్ళీ పెయిన్ ఎక్కువ వస్తుంది అని. సో అట్లాంటివి ఏంటంటే మిస్ అయ్యే మీ ఎక్స్పీరియన్స్లో డాక్టర్, పీపుల్ ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ మిస్టేక్స్ చేస్తారు? సో చాలామంది ఫస్ట్ ఎయిడ్ మిస్టేక్స్ అనగానే గాయాలు అవ్వగానే పసుపు పూసేయడము ఆర్ మసాజెస్ చేయడము ఇట్లాంటి అంటే ఓన్ ట్రీట్మెంట్స్కి వెళ్ళిపోతారనమాట. సో అవి అన్నీ అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఎనీ టైప్ ఆఫ్ ఇంజురీ మీరు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే దే విల్ అసెస్, క్లినికల్గా ఒకసారి చూస్తారు, ఏమన్నా అవసరం ఉంటే ఎక్స్రేస్ చేపిస్తారు అండ్ ఈవెన్ ఎక్స్రేస్లో కూడా నథింగ్ ఏమీ లేదు అంటే మనకి అష్యూరెన్స్ ఉంటుంది. స్ప్రెయిన్ అండ్ ఫ్రాక్చర్ రెండు ఆల్మోస్ట్ సేమ్ లాగా అనిపిస్తాయి, సింపుల్ లాంగ్వేజ్లో దీని డిఫరెన్స్ ఏంటి? స్ప్రెయిన్ అండ్ ఫ్రాక్చర్ రెండిట్లో సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే, ఫ్రాక్చర్ ఉంటే యూ కెనాట్ పుట్ వెయిట్ ఆర్ బేర్ వెయిట్, అంటే దాని మీద వెయిట్ పెట్టలేము, ఆ భాగంతో వెయిట్ ఎత్తలేము. చేతిలో రిస్ట్ దగ్గర ఒకవేళ ఫ్రాక్చర్ ఉంది అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయడం అనేది కష్టమైపోతుంది. సేమ్ వే యాంకిల్లో ఫ్రాక్చర్ ఉంటే
వెయిట్ పెట్టలేరు కాలిపోయిన. అదే యాంకిల్ లిగమెంట్ ఇంజరీ మాత్రం అయితే మీరు నడవగలుగుతారు. ఓన్లీ థింగ్ పెయిన్ అండ్ స్వెల్లింగ్ అనేది కొంచెం ఉంటుంది. స్ప్రెయిన్కి అండ్ ఫ్రాక్చర్కి డిఫరెన్సియేషన్ అంటే వెయిట్ బేరింగ్ అనమాట. ఒక ఫ్రాక్చర్ ఉన్న పర్సన్ నడవగలడా? అన్డిస్ప్లేస్డ్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్లో కొంతమంది పెయిన్ టాలరెన్స్ బాగా ఉండేవాళ్ళు దే కెన్ టేక్ అ ఫ్యూ స్టెప్స్ అనమాట. అండ్ అప్పర్ లిమ్ నేను చెప్పినట్లు చేతిలో ఉండే హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్లో చాలామంది దే కెన్ మూవ్ ద లింబ్ వితౌట్ పెయిన్. ఓన్లీ ఏదన్నా వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేసేటప్పుడు పెయిన్ అనేది పెరగడం అనేది చూస్తుంటాం. సో బోన్ డిఫార్మిటీని చూసి చాలామంది ఇంట్లోనే కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. లైక్ బయట ఉన్న బోన్ని లోపల పుష్ చేయడం కానీ సెట్ చేయడం కానీ ఇలా చేస్తారు. సో ఇది ఎంతవరకు సేఫ్? అబ్సల్యూట్లీ అలాంటివి చేయకూడదండి ఇంటి దగ్గర. ఎందుకంటే మనకి బోన్ అనేది ఎప్పుడైనా బయటకు వచ్చింది అంటే అది అండర్ అబ్జర్వేషన్ బై ఆర్థోపెడిషియన్ కానీ ఎవరైనా చేయడం బెటర్. ఎందుకంటే మనకి లోపల బ్లడ్ వెజల్స్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి. సో అలా బయట తెలియకుండా అంటే ఎనాటమికల్ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా అలా పుష్ చేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ బ్లడ్ వెజల్స్ కానీ నర్వ్స్ కానీ ఆ ఫ్రాక్చర్ ఫ్రాగ్మెంట్స్ మధ్యలో నలిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా అయితే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఏదన్నా ఉన్నప్పుడు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న క్వాలిఫైడ్ ఆర్థోపెడిషియన్ దగ్గర ఏదైనా చేపిస్తే బెటర్ ఉంటుంది. వన్ మెసేజ్ ఫర్ ఎవ్రీవన్ వాచింగ్ దిస్ రెయినీ సీజన్. రైనీ సీజన్లో బయట నడిచేటప్పుడు కొంచెం స్లోగా చూసుకుంటా రెయిన్ని ఎంజాయ్ చేస్తా నడవడం బెటర్. వండర్ఫుల్ డాక్టర్ గారు, చాలా సింపుల్గా ప్రాక్టికల్గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు. ఫ్రెండ్స్, ఈ రెయినీ సీజన్ని ఎంజాయ్ చేయండి, బట్ సేఫ్టీని మాత్రం ఇగ్నోర్ చేయకండి. ఒక స్మాల్ ప్రికాషన్ మీ ఫ్యామిలీని పెద్ద సీరియస్ ఇంజరీ ఆర్ ఫ్రాక్చర్ కాకుండా సేవ్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ, స్టే సేఫ్